హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజు నేను మీకు శ్రావణ మాసంలో అమ్మవారి ప్రసాదాల్లో ఒకటైన పూర్ణాలు ఎలా వేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో చేసి చూపించబోతున్నాను. ముందుగా పూర్ణం పైపిండి కోసం ముందు రోజు నైటు 1 కప్పు రైసు, 3/4 కప్పు మినప్పప్పు తీసుకుని నానబెట్టుకుని తర్వాత రోజు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిలోకి కొంచెం సాల్టు, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి కలుపుకోవాలి. మీకు ఈ అంత టైం లేకపోతే మీ దగ్గర దోసపిండి ఉంటే దోసపిండితో అయినా సరే పూర్ణాలు వేసుకోవచ్చు. ఇప్పుడు పూర్ణం కోసం రైస్ కుక్కర్లోకి 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని కడుక్కుని వాటర్ పోసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మీకు కనుక పప్పులో వాటర్ ఉంటే స్టవ్ మీద పెట్టి వాటర్ పోయేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న పప్పులోకి 1 కప్పు బెల్లం తురుగు వేసి ఉడికించుకోవాలి. మనం పప్పుని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో బెల్లం కూడా అదే కప్పుతో తీసుకోవాలి. గ్రాముల్లో అయితే 1/2 కిలో పప్పుకి 1/2 కిలో బెల్లం సరిపోతుంది. బెల్లం కరిగిపోయి పాకం అయిన తర్వాత కొంచెం యాలకుల పొడి, 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఇలా గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోండి. ఒకవేళ మీకు ఈ పాకము లూజుగా ఉన్నట్టయితే కొబ్బరి పొడి కానీ లేదా బొంబాయి రవ్వని ఫ్రై చేసి కానీ వేసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమము గట్టిగా ఉంటేనే మనకు పూర్ణాలు అనేవి 2 రోజులైనా నిల్వ ఉంటాయి. ఇలా రెడీ అయిన పప్పు మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పూర్ణం ఇలా గట్టిగా ఉంటేనే మనకి పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు పూర్ణం పిండి మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 రోజుల తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇలా పిండిని మొత్తం బౌల్స్లా చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. బౌల్స్ అనేవి ఈ సైజులో ఉంటే సరిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిలోకి పిండి అనేది ఇలా ఉండాలి. మీకు కనుక కొంచెం లూజుగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవాలి. మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా నేను చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు పూర్ణాలు వేయడానికి స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసిన బాల్స్ని పిండిలో వేసి నేను చూపిస్తున్న విధంగా వేసి డీప్ ఫ్రై చేసుకోండి. పూర్ణం వేసిన వెంటనే కలపకుండా ఒక 5 మినిట్స్ తర్వాత కదపండి. వెంటనే కలిపితే లోపలి పూర్ణం అనేది పగిలిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది. ఒకవేళ మీకు చేత్తో వేయటం రాకపోతే స్పూన్తో అయినా వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రై చేసుకుంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ పూర్ణాలు రెడీ.
ఇలా ఫ్రై చేసుకున్న పూర్ణాలని మనం ముందుగా పేపర్ వేసి పెట్టుకున్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మన మిగతా బౌల్స్ కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. నేను ఎలా అయితే రెండు వేలు ఉపయోగించి వేస్తున్నానో మీరు కూడా అలానే వేయటానికి ట్రై చేయండి. మీకు కనుక అలా రాకపోతే స్పూన్తో అయినా వేసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పూర్ణాలు కాలిపోయి పచ్చి పచ్చిగా ఉంటాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ పూర్ణాలు రెడీ. మీకు ఇంకా టేస్టీగా కావాలంటే ఇలా పూర్ణాల్లోకి హోల్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.